వందనాలు. ఈరోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథంను దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనం. ఒకని తల్లి వానిని ఆదరించినట్టు నేను నిన్ను ఆదరించను. ప్రభువైన యేసుక్రీస్తు మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రభువా ఈ మాటలు దీవించి ఆశ్రయించండి. యేసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈరోజు ప్రవచనాత్మకమైన సందేశం, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను నిన్ను ఆదరించను. దేవుని బిడ్డలారా, ఈరోజు వాగ్దానముగా దేవుడు మాట్లాడుచున్నాడు. యెహోవా కార్యమునకు భయపడి వారిని దేవుడు ఆదరించినట్లుగా దేవుడు ఈ మాట సెలవిచ్చినారు. ఒకని తల్లి వారిని ఆదరించి నేను ఆదరిస్తానన్నాడు. దేవుడు మనల్ని ఆదరించాలంటే ఏం చేయాలి? మొదటిగా ఆదరించు దేవుణ్ణి ఆరాధించాలి. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. రెండోది ఆదరించు దేవుణ్ణి అనుసరించాలి. 23వ కీర్తన 1 నుండి 4 వచనాలు. మూడోది ఆదరించు దేవుణ్ణి ఆర్థించాలి. కీర్తన 119, 76, 82 వచనం. దేవుని వాక్యము తల్లి వాత్సల్యం లాంటిది. దిగులు పడుతూ కూర్చోకుండా ఆయన వాక్యాన్ని ధ్యానిస్తే ప్రభు ఖచ్చితంగా ఆదరించి ఆశీర్వదిస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రభు ఈ మాటను దీవించి ఆశీర్వదించండి. యేసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నీడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియచేయండి. మీ ప్రార్థన అవసరాలు మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9948930321. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.